ఆరాధనలోనికి ప్రవేశించక ముందు చిన్న వాక్య భాగం ధ్యానించుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. और आराधना में प्रवेश करने के पहले कुछ वचनों को देखकर हम आराधना में प्रवेश करेंगे. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము इब्रानी की पत्री उसका 9वां अध्याय 25వ వచనం. उसका 25 वचन. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. इब्रानी की पत्री उसका 9वां अध्याय 25 वचन हम सब मिलकर पढ़ेंगे. హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानी की पत्री 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. क्षमा चाहता हूँ. इब्रानी की पत्री उसका 7वां अध्याय और उसका 25 वचन. ఈయన తన इसीलिए जो उसके द्वारा परमेश्वर के पास आते हैं वो उनका पूरा पूरा उद्धार कर सकता है, వారిని क्योंकि वो సంపూర్ణంగా उनके लिए विनती రక్షించుటకు करने को శక్తిమంతుడై सर्वदा ఉన్నాడు. जीवित है. అదే విధంగా उसी रीति से రోమీయులకు రాసిన పత్రిక रोमियो की पत्री 8వ అధ్యాయము उसका 8वां अध्याय 2వ వచనం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. और दूसरा वचन तीसरा वचन हम सब मिलकर पढ़ेंगे. रोमी की पत्री उसका 8वां अध्याय दूसरा और तीसरा वचन. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం 3వ వచనం 4వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. 1 నుంచి 4 వచనాలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనంలో అందరం కలిసి చదువుకుందాం. रोमी की पत्री उसका 8वां अध्याय 1 से लेकर 4 वचन तक हम सब मिलकर पढ़ेंगे. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయెనో దాన్ని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. व्यवस्था की विधि हम जो शरीर के अनुसार नहीं वरन आत्मा के अनुसार चलते हैं पूरी की जाए. అదే విధంగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము उसी रीति से गलती की पत्री उसका 4था अध्याय గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము गलती की पत्री उसका 4था अध्याय 4వ వచనం 5వ వచనం కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. और 4 वचन और 5 वचन सब मिलकर पढ़ेंगे. గలతీ 4వ అధ్యాయం 4-5 వచనాలు. गलती की पत्री उसका 4था अध्याय 4 और 5 वचन. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపెను. ఈయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రంకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. అదే విధంగా చివరిగా उसी रीति से आखिरी में హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों की पत्री హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము इब्रानी की पत्री उसका 10वां अध्याय 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. इब्रानी की पत्री उसका 10वां अध्याय 9 वचन. అందరం కలిసి చదువుకుందాం. सभी मिलकर पढ़ेंगे. ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. కాబట్టి మనం చదువుకున్న వాక్య భాగాల్లో ఫోకస్ పాయింట్ అంటే పదే పదే రిపీట్ అయిన పదం ఏంటి? देखिए हमने जो वचन भाग पढ़ा है तो बारंबार जो है वो जो रिपीट होता हुआ है या बारंबार जो वचन आ रहा है वो क्या था? ధర్మశాస్త్రము, वो व्यवस्था. కాబట్టి దీన్ని బట్టి దేవుడు మనల్ని ఏ రీతిగా వాక్యం చేత తనను ఆరాధనకి మనల్ని సిద్ధం చేస్తాడో దీని వైపు చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. देखिए इसके द्वारा वचन के दो आधारित होकर उसकी आराधना कैसे करें कुछ बातों को देखें. छोटी सी प्रार्थना करेंगे. ప్రేమగల పరలోకపు తండ్రి, దయగల దేవ, రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. అదేవిధంగా ప్రభా, మేము లోకంలో ఎన్నిక లేని వారమైనప్పటికీ ప్రభా మీరు మా పట్ల ఎంతో కరుణ జాలి దయ చూపించి ప్రభా మమ్మల్ని రక్షించుకున్నావు. సిలువకు మీరు బలి అయిపోయి మమ్మల్ని ప్రభా సంపూర్ణంగా చేశావు. అందుని బట్టి మీకు స్తోత్రములు. దయగల తండ్రి, లోకంలో గొప్పవారికి అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు కలిగిన వారికి గనులైన వారికి ఈ ఆధిక్యత లేదు ప్రభు దినమందు సమాజంగా కూడి చేరి రావడానికి. కానీ మాకు ఈ ధన్యత ఇచ్చావు. దయగల తండ్రి, రక్షింపబడిన మేము వాక్యం చేత సిద్ధపడి మిమ్మల్ని ఆరాధించడానికి చేరి వచ్చి ఉన్నాము. కాబట్టి వాక్యం చేత మమ్మల్ని మాతో మాట్లాడి మీరు మా ఆరాధన చేత మహిమ పొందమని వేడుకుంటున్నాము. దయగల తండ్రి, వచ్చిన వారందరినీ బట్టి మీకు స్తోత్రములు. దయగల తండ్రి, అంధకార చీకటి శక్తులను విశ్వాసం చేత యేసు నామంలో బంధిస్తున్నాము. అదేవిధంగా దయగల తండ్రి, మీ సన్నిధి అనుభవించడానికి మాకు సహాయం చేయండి. వచ్చిన వారి హృదయాలు తెరిచి వాళ్ళ హృదయాల్లో ప్రభా వాక్యం చేత నింపబడటకు సహాయం చేయండి. దయగల తండ్రి, మేము వాక్యం చేత నింపబడి మిమ్మల్ని సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధం చేయండి. అదేవిధంగా దయగల తండ్రి, కూడిక ఆరంభం నుంచి అంతం వరకు మీరే మాకు తోడుగా ఉండి
దయగల తండ్రి మా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుతారని నమ్ముతున్నాము. ప్రత్యేకంగా నేనైతే అయోగ్యుడను ప్రభా, నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాను ప్రభా. మీ మాటలు నా నోట నుంచి బయలు వెల్లడింపజేసి ప్రభా, నీ ప్రజలకు కావాల్సిన రీతిగా వాక్యం బోధించుటకు సహాయం చేయండి, కనికరించండి, కృప చూపెట్టండి. సమస్తము మీకే మహిమ ఘనత ఆరోపిస్తూ నన్ను మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని నచ్చేస్తూ ఈ కొద్ది చిన్న స్తుతి ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. 2 రాజుల గ్రంథం दूसरे राजों की पुस्तक 4వ అధ్యాయం. उसका 4था अध्याय. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం, పేజ్ నంబర్ 309. उसका पुस्तक का नंबर है, पेज नंबर है 309. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. दूसरे राज्यों की पुस्तक उसका 4था अध्याय 8वां वचन और 9वां वचन सब मिलकर पढ़ेंगे. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాము. दूसरे राज्यों की पुस्तक 4था अध्याय 8वां वचन और 9वां वचन सब मिलकर पढ़ेंगे. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గంన వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. मुझे परमेश्वर का कोई पवित्र भक्त जान पड़ता है. అదే విధంగా మనము ఇంకొక ఏం చదువుకుందామంటే उसी रीति से और एक वचन हम पढ़ेंगे. అదే 4వ అధ్యాయము 17వ వచనం. और उसी 4था अध्याय में 17 वचन అందరం కలిసి చదువుకుందాం. सभी मिलकर पढ़ेंगे. 17 वचन सभी मिलकर पढ़ेंगे. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. उसी समय जब दिन पूरे हुए तब उसके पुत्र उत्पन्न हुआ. అదే విధంగా 20వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. उसी रीति से 20 वचन भी हम सब मिलकर पढ़ेंगे. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అదే విధంగా ఇంకొక వచనం చదువుకుందాము. 29వ వచనం. उसी रीति से और एक वचन पढ़ेंगे. 29 वचन. అతడు నీ నడుం బిగించుకొని నా దండం చేత పట్టుకొని పోము. ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడల వానికి నమస్కరింపవద్దు. ఎవరైనా నీకు నమస్కరించిన ఎడల వానికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండము ఆ బాలుని ముఖం మీద పెట్టమని గేహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. కాబట్టి ఇంకొక వచనం కూడా చదువుకుందాం. 31వ వచనం. उसी रीति से और एक वचन पढ़ेंगे. 31 वचन. గేహాజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండం బాలుని ముఖం మీద పెట్టను గాని ఏ శబ్దం రాకపోయాను, ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేల్కొనలేదని చెప్పెను. అదే విధంగా 32వ వచనం చదువుకుందాము. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పండబెట్టి ఉండుట చూచి. అదే విధంగా 34వ వచనం. 34 वचन पढ़ेंगे. उसी रीति से మంచం మీద ఎక్కి బిడ్డ తను తాను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కళ్ళు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. అదే విధంగా 34 చదువుకున్నాం కదా. 36 39 చివరిగా 36 39 కలిసి చదువుకుందాం. 36 वचन और 39 वचन सब मिलकर पढ़ेंगे. అప్పుడు అతడు గేహాజీని పిలిచి ఆ షూనేమిరాలుని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పెను. అంతటా లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. కాబట్టి మనము ఇక్కడ చదువుకున్న భాగము 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 37 వచనాలకు మనము చదువుకున్న భాగం ఏంటంటే, షూనేమి పట్టణంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ ఇంటికి ఎవరు వచ్చేవాళ్ళు? ఎలీషా అనే దైవజనుడు వస్తుండేవాడు, పోతుండేవాడు. देखिए यहाँ पे हम दूसरे राजा की पुस्तक 4th अध्याय में हमने क्या पढ़ा है. वहाँ पे एक शूनेमिनी स्त्री है. उसके घर में जो एलीशा जो है परमेश्वर का जो दास है वो आया जाया करता था. అయితే ఆయన వాళ్ళ ఇంటికి వస్తూ పోతున్న క్రమంలో ఆయనకు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే గోడ మీద ఇల్లు కట్టిస్తారు. ఆ గోడ మీద ఇంట్లో మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఆయనకు ఏర్పాటు చేసి బస నిమిత్తము ఆయనకు సదుపాయం కల్పిస్తారు. देखिए वो उनके घर में आया जाया करता था, तो उनके अठारी के ऊपर उसके रहने के लिए एक स्थान को वो बनाते हैं. उसको वहाँ पर सब कुछ जो है भोजन के वस्तु और वो एक मेज है वहाँ पे वो रखते हैं. అయితే ఇంతగా మర్యాద ఇస్తున్న కారణం బట్టి ఎలీషా ఏమని అడుగుతాడంటే, షూనేమిరాలు అయిన స్త్రీతో ఏమంటుంటాడంటే,
అమ్మ మా పట్ల ఇంత శ్రద్ధాభక్తులు వహిస్తున్నావు కదా, నీకేమన్నా కోరిక కావాలా అది అడుగు అని అన్నప్పుడు ఆమెకు కొడుకు లేని కారణం బట్టి ఎలీషా ఆమెను దీవించి మరుసటి ఏట ఈ దినమున ఈ ఋతువున నీ కౌగిటిలో కుమారుడు ఉండును అని ఆశీర్వదించిన కారణం బట్టి ఆమెకు కుమారుడు జన్మిస్తాడు. देखिए उस एलिशा ने उस शून्यवानी स्त्री से कहा, तुझे तू हमारे लिए इतना कुछ कर रही है, तुझे क्या चाहिए तू मांग तो मैं तुझे दूंगा. तब उसने सोचा कि उसे वो जो बांस थी और तू उस वसंत ऋतु के समय में तुझे एक पुत्र जनेगा, वो जनेगी, ऐसे उसने कहा. అయితే లేక లేక పుట్టిన కుమారుడు ఏమవుతుందంటే ఒక రోజు వాళ్ళ తండ్రి పొలం దగ్గర పనిచేసేటప్పుడు ఈ కుమారుడు వాళ్ళ తండ్రి దగ్గరికి పోయి ఆ తండ్రి పొలంలో పనిచేసేటప్పుడు ఈ కుమారుడు అక్కడ దగ్గరలో కూర్చొని నా తలపోయేనని ఏడిచి ఆ ఏడుస్తున్న సందర్భంలో ఆ తండ్రి ఏం చేస్తాడంటే కుమారుడిని ఎత్తుకొని తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళండి అని అలా పని మనుషులకు చెప్తాడు. देखिए जब वो उसका जो उसके पिताजी है वो वहाँ पे खेत में काम कर रहा था, उस समय में जो लड़का है मेरा सर कर ऐसे पुकारता है, तब जो है वो क्या उस अपने दासों से कहता है कि इन्हें ले जाकर इस बालक को ले जाकर उसके घर पे उसकी माता के पास लेके जाइए, ऐसे वो कहता है. అయితే ఆ కుమారుని తల్లి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు తల్లి తొడ మీద మధ్యాహ్నం వరకు పడుకొని ఆ కుమారుడు చనిపోతాడు. చనిపోయిన బాలుని ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఎలీషాకి ఏర్పాటు చేసిన ఆ మంచం మీద పడుకోబెట్టి ఆ దైవజనుని ఎలీషా దగ్గరికి వెళ్ళిపోద్ది. देखिए जब वो जो लड़का है उसकी माता के पास जो है उसके घुटनों पर बैठा रहा, ऐसे ही वो मर जाता है और उस बालक को ले जाकर जो अटारी पर जो जगह जो खाट उसके लिए तैयार किया था एलिशा के लिए, उस खाट के ऊपर उसे लेटा देता है. అయితే ఎలీషా దగ్గరికి పోయిన వెంటనే ఎలీషా గమనించి ఏం చేస్తాడంటే మీరు సుఖంగా ఉన్నారా అని అడుగని గేహాజీకి చెప్తాడు. గేహాజీతోని ఆమె జవాబు ఏమిస్తుందంటే సుఖంగా ఉన్నామంటది. కానీ ఆ ఎలీషా అప్పటికే గ్రహిస్తాడు కుమారుడు చనిపోయాడని. అందుకు కారణం బట్టి ఆ ఎలీషా ఏం చేస్తాడంటే తన పనివాడైన గేహాజ్కి దండం ఇచ్చి కుమారుని అనగా చనిపోయిన ఆ బాలుని ముఖం మీద పెట్టు అని పంపిస్తాడు. देखिए जब जो है एलिशा जो स्त्री है एलिशा का जाती है, वो पूछता है सब कुछ कुशल क्षेम है कि नहीं, तब वो कहती है मैं सब कुछ ठीक है. परंतु एलिशा उस बालक की ओर अपना दृष्टि रखता है और देखता है, कहता है ये जो वो कुछ मरा पड़ा ऐसा दिखाई पड़ता है. और जो है गेहाजी से अपने दास जो गेहाजी उससे कहता है, गैसे कहता है तू जाकर ये छड़ी लेकर अब उसके मुख के पास रख दे, ऐसे वो उसको आज्ञा देता है. అయితే ఈ ఎలీషా గేహాజీకి దండమిచ్చి పంపించినప్పుడు గేహాజీ వచ్చి ఆ ముఖాన్ని మీద అనగా చనిపోయిన బాలుని ముఖం మీద దండం పెడతాడు. కానీ ఆ చనిపోయిన బాలుడు తిరిగి లేవడు. ఆ కారణం బట్టి తిరిగి వచ్చి ఎలీషాకి చెప్తాడు లేవలేదని. ఆ కారణం బట్టి ఎలీషా ఆ ఇంట్లోకి వస్తాడు, చనిపోయిన బాలుని ఇంట్లోకి వస్తాడు. देखिए जब एलिशा जो है छड़ी जो है उसे जो गेहाजी को देता है, वो छड़ी लेके जाकर उस बालक के मुंह के पास वो रखता है, परंतु उस रखने के बाद भी उसका कोई हलचल नहीं होता है. तो फिर से जो है गेहाजी जो है फिर से एलिशा के पास आता है और एलिशा जो है उस बालक के पास वो जाता है. అయితే యాక్చువల్గా మనము ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ देखिए हमें यहाँ पे क्या हमें स्मरण में लेकर आना है. ఎలీషా దండం ఇచ్చి పంపిస్తే నిజానికి ఆ బాలుడు ఆ దండం ద్వారా లేవాలి, కానీ లేవడు. देखिए एलिशा जब उस छड़ी को लेकर भेजता है गेहाजी को, तो उस छड़ी के द्वारा वो बालक जो है उठना है, परंतु वो उठता नहीं है. ఎందుకు లేవడు అనేది మనము ఇక్కడ సందేహంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. देखिए यहाँ पर क्यों वो जो बालक है उठता नहीं है, एक संदेह के साथ सोच विचार करने की बात है. అయితే యాక్చువల్గా ఎలీషా ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఏలియా కన్నా దాని రెట్టింపులో అద్భుతాలు చేస్తాడు. దానికి ఉదాహరణ ఎలీషా ఎలాంటి అద్భుతం చేస్తాడంటే నయమాన్ని మొహం కూడా చూడడు, ఇంట్లోకి కూడా రమ్మన్నాడు. కేవలం నువ్వు వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు స్నానం చేయనగానే అద్భుతం జరిగిపోతుంది. అంత గొప్ప అద్భుతం జరిగించిన ఎలీషా ఈ దండం ద్వారా బాలుని లేపగలడా లేపలేడా? देखिए एलिशा जो है जो एली से बढ़कर जो है दुगना तिगना जो है ऐसे अद्भुत काम करने वाला ऐसा एलिशा है, जो नामान को जो बिना देखे वो कहता है कि 7 बार जो है उस यरदन नदी में जाकर डुबकी मार तो वो चंगा हो जाएगा. तो क्या वो जो उसके छड़ी के द्वारा ये जो बालक है क्या वो चंगा नहीं होगा? అయితే ఈ దండం ద్వారా ఎందుకు బాలుడు లేవలేకపోయాడు అనేది మనము ఒక సందేహంగా ఆలోచించుకుంటే మనకు దేవుడు ఇదొక మర్మంగా
దాచిపెట్టి ఉన్నాడు. ఎందుకంటే ఎలీషా తదనంతరము అనగా రాబోయే తదనంతరంలో అనగా ప్రస్తుత కాలంలో మనం జీవించే వారికి ఒక సందేశం ఇవ్వబోతున్నాడని మనం గ్రహించాలి. देखिए क्यों वो जो है जो एलीशा के छड़ी के द्वारा वो बालक उठता नहीं है, हमें एक संदेह करने की बात है कि आने वाले दिनों में एक जो है जो बातें हैं होने वाली है, उसके लिए ये सूची है. దేవుడే ఆ దండం ద్వారా అద్భుతం జరిగించి ఆ బాలుని లేపలేదు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో సంఘానికి ఒక సందేశం ఇవ్వబోవాలని దేవుడు కోరాడు. देखिए परमेश्वर स्वयं जो है उस छड़ी के द्वारा उस बालक को उठाया नहीं है, क्योंकि आने वाले दिनों में एक संदेश को परमेश्वर आने वाली पीढ़ी को देना चाहता है. అయితే ఈ జరిగిన మొత్తము సంఘటనలో మనం ప్రత్యేకంగా కొందరిని గమనించాల్సినవి ఉన్నాయి ఇందులో. देखिए यहाँ पर जो भी घटना हुई है उन सारे घटनाओं में कुछ बातों को हमें ध्यान करने की आवश्यकता है. మొదట ఎలీషాని ఒక గొప్ప ప్రవక్తని గమనించాలి. దాని తర్వాత చనిపోయిన బాలుని, తర్వాత ఆయన పంపించిన దండాన్ని, మూడింటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. देखिए सबसे पहली बात जो है एलीशा ये बड़ा भविष्यवक्ता है, इस बात को हमें स्मरण करना है. दूसरी बात जो उस बालक को स्मरण करना है. तीसरी बात जो छड़ी उसने देकर भेजा था उस छड़ी के विषय में हमें स्मरण करना है. అయితే ఈ ఎలీషా ఈ జరిగిన సంఘటన అంతట్లో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. एलीशा जो है जो भी घटना हुई है उसका किसका सादृश्य है, तो प्रभु यीशु मसीह का सादृश्य की नाई वो ठहरा है. అదేవిధంగా చనిపోయిన బాలుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే देखिए जो मरा हुआ जो बालक है किसके सादृश्य के नाई है, ఇశ్రాయేల్ ప్రజలకు లేదంటే లోకంలో ఉన్న మానవులకు జ్ఞాపకం చేస్తున్నాడు. देखिए वो इस संसार के जो लोगों के निमित्त या फिर इजराइल प्रजाओं के निमित्त जो है एक जो बालक है, मरा हुआ जो बालक है वो सादृश्य के नाई है. అదేవిధంగా దండము దేన్ని జ్ఞాపకం చేయబడుతుంది అంటే ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉంది. देखिए जो छड़ी है किसको वो हमें स्मरण में लेकर आती है, तो व्यवस्था को हमें स्मरण में लेकर आती है. అయితే ఈ జరిగిన సంఘటనలో మనము మరణం దగ్గరికి వచ్చి ఆగిపోయి ఎందుకు లేపలేదని ఆలోచిస్తున్నాం. देखिए यहाँ पर हम मृत्यु के पास आकर हम क्यों मरे नहीं है, ये हमें स्मरण में लेकर आती है. అయితే ఈ జరిగిన సంఘటనలో ప్రాణము ఎవరిది పోయింది? ఆ బాలుని ప్రాణం పోయింది. देखिए यहाँ पर जो घटना घटी है, जो मृत्यु जिसका प्राण चला गया है वो किसका चला गया है, उस बालक का प्राण चला गया है. అయితే ఈ ప్రాణం గురించి ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది చూద్దాము వాక్యంలో. देखिए वचन में इस प्राण के विषय में क्या कहता है उस बात को और हम देखेंगे. నిర్గమకాండం 21వ అధ్యాయం 23వ వచనం. निर्गम पुस्तक उसका 21वां अध्याय. నిర్గమకాండం 21వ అధ్యాయము 23, 20, 24 అందరం కలిసి చదువుకుందాం. निर्गम पुस्तक उसका 21वां अध्याय 23 और 24 वचन सब मिलकर पढ़ेंगे. నిర్గమకాండము 21వ అధ్యాయము 23, 24 అందరం కలిసి చదువుకుందాం. निर्गम की पुस्तक उसका 21वां अध्याय 23 और 24 वचन सब मिलकर पढ़ेंगे. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపవలెను. ఇది ధర్మశాస్త్రంలో విధించబడిన ఒక విధి లేదంటే ఆజ్ఞ అని మనం చెప్పుకోవచ్చు. देखिए ये व्यवस्था में जो है ठहराई गई एक नियम या फिर उसका जो विधि है हम कह सकते हैं. కాబట్టి ఒక ప్రాణమునకు ప్రాణము తీయాల్సిందే అని ధర్మశాస్త్రం చెప్తుంది. देखिए व्यवस्था कहता है एक प्राण के बदले प्राण को देना है, ये व्यवस्था कहते हैं. అయితే ధర్మశాస్త్రం ఏంటి అని నేను ఉదాహరణకి ఒక సండే స్కూల్ పిల్లవాడిని అడిగినానుకో, సండే స్కూల్ పిల్లవాడు ఈ విధంగా ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మొదటి 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలని చెప్పే అవకాశం ఉంది. देखिए संडे स्कूल बच्चों से यदि पूछे व्यवस्था क्या है, वो कह सकता है कि निर्गम पुस्तक 20वां अध्याय में जो 10 आज्ञा है वो है करके वो कह सकता है. కానీ ధర్మశాస్త్రం అంటే కేవలం ఓన్లీ 10 ఆజ్ఞలతో కూడుకుంది కాదు, కానీ అనేకమైన ఆజ్ఞలు, అదేవిధంగా కట్టడలు, అదేవిధంగా విధులతో కూడుకునేదే ధర్మశాస్త్రము. देखिए व्यवस्था कहने से केवल 10 आज्ञाएं नहीं है, परंतु उसमें से बहुत सारे नियम है, बहुत सारे आज्ञा है, वहाँ पर हम देख सकते हैं. రండి ఈ విషయమై మనం ధర్మశాస్త్రం గురించి చూద్దాము. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. इस व्यवस्था के विषय में हम कुछ वचनों को देखेंगे. पहले राजा की पुस्तक మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 2रा अध्याय 3వ వచనం. उसका 3रा वचन అందరం కలిసి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. पहले राजा की पुस्तक उसका 2रा अध्याय 3रा वचन.
నీవు ధైర్యం తెచ్చుకొని और जो నిబ్బరము कुछ కలిగి तेरे परमेश्वर यहोवा ने तुझे सौंपा है उसकी रक्षा ఆయన करके మార్గంలో నన్ను उसके అనుసరించిన ఎడల मार्गों पर चला నీవు करना పని और పూనుకొనినను जैसा ఎక్కడ मूसा की తిరిగినను व्यवस्था में लिखा అన్నిటిలో है నీకు वैसे ही వివేకం उसके आदियों నడుచుకుందువు तथा आज्ञाओं మోషే और नियमों और ధర్మశాస్త్రంలో चितौनी का రాయబడి पालन ఉన్న करते దేవుని रहना, కట్టడలను जिससे जो ఆయన कुछ तू करे నియమించిన और जहाँ कहीं ధర్మమంతటిని तू जाए ఆయన న్యాయ उसमें तू విధులను सफल होगा। శాసనములను గైకొనుము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 3వ వచనంలో మోషే ధర్మశాస్త్రం అని రాయబడి ఉంది కదా, ఆ ధర్మశాస్త్రం అనే పదం కింద అండర్లైన్ చేయండి. यहाँ पर हमें क्या स्मरण में लेकर आता है, मूसा की व्यवस्था में लिखा है, उस मूसा की व्यवस्था में उसे हमें अंडरलाइन करने की जरूरत है। ధర్మశాస్త్రం అనేది అండర్లైన్ చేసిన తర్వాత దాని కింద ఉన్న లైన్లో దేవుని పక్కన కట్టడాలు అని ఉంది చూడండి, దాన్ని కూడా అండర్లైన్ చేయండి. देखिए व्यवस्था में जो अंडरलाइन करने के बाद परमेश्वर के विधिया उसके विषय में आप जो है उसके ऊपर भी अंडरलाइन कीजिए। దాని తర్వాత దాని నెక్స్ట్ లైన్లో విధులు అని ఉంది, న్యాయ విధులు శాసనములు అని ఉంది, దాన్ని కూడా అండర్లైన్ देखिए చేయగలిగితే उसके बाद जो है आज्ञा है और नियम है, इसके विषय में भी आप अंडरलाइन कर सकते हैं। ఇప్పుడు మీరు అండర్లైన్ చేసిన పదాలన్నీ కలిసి చదివితే ధర్మశాస్త్రంలో కట్టడలను విధులను శాసనములు అని రాయబడింది. देखिए आप जो है अंडरलाइन किए हुए सारे वचनों को एक साथ पढ़े, व्यवस्था, विधिया, आज्ञाओं और नियमों। శాసనములు అంటే ఆజ్ఞలు అని చెప్పుకోవచ్చు. देखिए विधिया कहने से आज्ञा हम कह सकते हैं। కాబట్టి ధర్మశాస్త్రంలో అనేకమైన ఆజ్ఞలు కట్టడలు విధులు ఉన్నాయి. देखिए इस व्यवस्था में अनेक विधिया और आज्ञा है, हम ऐसे देखते हैं। అయితే ధర్మశాస్త్రం ప్రాణం గురించి ఏమంటుందంటే ఎవరిదైనా ప్రాణం తీస్తే ప్రాణం మళ్ళా తీయబడాల్సిందే. देखिए व्यवस्था क्या कहती है, यदि किसका प्राण चला गया है उसके बदले प्राण लेना है, ऐसा वो कहता है। అదే విధంగా ధర్మశాస్త్రంలో మరొక విషయం చూద్దాం, బలుల విషయమై చూద్దాం. देखिए व्यवस्था के विषय में और एक बात को हम देखते हैं, बलि अर्पण के विषय में हम देखते हैं। లేవియకాండం 4వ అధ్యాయము, लेवी की पुस्तक उसका 4था अध्याय, లేవియకాండం 4వ అధ్యాయము लेवी की पुस्तक उसका 4था अध्याय 1వ వచనం 2వ వచనం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లేవియకాండము 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. लेवी की पुस्तक 4था अध्याय पहले 3 वचन सब मिलकर पढ़ेंगे। మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ప్రజలు అపరాధులగున్నట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల తాను చేసిన పాపములకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, यहाँ पर हमें स्मरण लेकर ध्यान करने की बात क्या है। 2వ వచనంలో ఏమని ఉందంటే, యెహోవా ఆజ్ఞలో దేని విషయమైనా ఎవరైనా పొరపాటు చేయరాని కార్యము చేసి పాపి అయిన ఎడల అని రాయబడింది. दूसरे वचन में क्या लिखा है कि इस्राएलियों से यह कह दी, यदि कोई मनुष्य उन कामों में से जिनको यहोवा ने मना किया है किसी काम को भूल से करके पापी हो जाए। అయితే ఎవరైనా సరే చేయరాని కార్యములు చేస్తే ఏమని ఉంది 3వ వచనంలో, నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించాలని ఉంది. देख किसी ने जो भूल से करके पापी हो जाए तो उसके लिए क्या करना है, जो एक निर्दोष बछड़ा जो है यहोवा की ओर पाप बलि करके चढ़ाना है। అదే విధంగా 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమని రాయబడిందంటే, उसी लेवी की पुस्तक में 5वां अध्याय 17 वचन में क्या लिखा है। చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేన్నైనాను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరుగును, అతడు అపరాధి అయి దోషమునకు శిక్ష భరించును. అదేవిధంగా 18వ అధ్యాయము చివరి 2 లైన్లో ఏమని ఉందంటే, పొరపాటున చేసిన తప్పును గురించి యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా క్షమాపణ కలుగునని ఉంది. అదేవిధంగా 18వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడిందంటే, అపరాధ పాప పరిహారార్థ బలిగా యాజకుని యొద్దకు తీసుకొని రావాలను అని ఉంది, నిర్దోషమైన పొట్టేళ్ళని. देखिए लेवी की पुस्तक 5वां अध्याय 17 वचन में, यदि कोई ऐसा पाप करके उन कामों में से जिन्हें यहोवा ने मना किया है किसी काम को करे, तो चाहे उसके अनजाने में हुआ हो तो भी वो दोषी ठहराएगा और उसको अपने अधर्म का भार उठाना पड़ेगा। उसी रीति से लेवी पुस्तक 18 अध्याय आखिरी के 2 वचन देखते हैं, जितने ऐसे कोई घिनौना काम करे वे सब प्राणी अपने लोगों में से नष्ट किया जाए। यह आज्ञा जो मैंने तुम्हारे मानने को दी है उसे तुम मानना, और जो घिनौना रीतियों तुमसे पहले प्रचलित है उनमें से किसी पर न चलना और न उनके कारण अशुद्ध हो जाना, मैं तुम्हारा परमेश्वर यहोवा हूँ। కాబట్టి ఈ రీతిగా ప్రతి ఒక్కరూ పాపం చేసిన దాన్ని బట్టి, అనగా ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టి
పాపం చేయడము, తర్వాత బలి అర్పించడం, పాపం చేయడము, బలి అర్పించడం. ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే లోకంలో మానవుడు చేసిన పాపంలేమో ఎక్కువ అయిపోతాయి, ఆ తర్వాత పశు సంపదనేమో తక్కువ అయిపోయింది. ఆ రీతిగా మానవులు చేసిన పాపం బట్టి బలి అర్పించుకుంటా పోతుంటే లోకంలో పశు సంపద సరిపోదు. देखिए जैसे इजराइल के दिनों में जैसे होता था कि जो पापों की क्षमा है, यदि कोई पाप करता था उसके लिए पाप बलि के अरण जो है पशु को अर्पण किया जाता था। यदि ऐसा करते करते जाते थे तो जो लोगों का जो पाप है इस संसार में बढ़ता जाता था और जो पशुओं की जो गिनती है वो कम होती जाती थी। అయితే ఎక్కడ చూసినా రక్తం ఏరులై పారుతుండేది. जहाँ भी देखे जो लहू है ऐसे ही बह जाता था। అయితే దీన్ని బట్టి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అది ఏ విధంగా వచ్చాడంటే పాపం వల్ల అర్పించే బలుల ద్వారా దేవుడు విసుకైపోయాడు. ఎందుకు విసుకైపోయాడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. देखिए इस पापों की बलि अर्पण के कारण परमेश्वर को रीस आया है। वो क्यों उसको रीस आया है? इब्रानी की पत्री उसका 10वें अध्याय में हम देखते हैं। 10వ అధ్యాయంలో 1వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 10वां अध्याय पहला वचन, इब्रानी की पत्री 10वां अध्याय पहला वचन सब मिलकर पढ़ेंगे। ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తుల నిజ స్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతకుండగా అర్పించు ఒకటే విధమైన బలులను వాటిని తెచ్చు వారికి ఎన్నటికీ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. सिद्ध नहीं कर सकती। కాబట్టి ఈ రీతిగా బలులు ఏటేట అర్పిస్తున్నప్పటికీ మానవునికి సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. देखिए परमेश्वर जो प्रजा है, इजराइल जो प्रजा है, ऐसे जो पापों की बलि अर्पण के कारण जो है कि किसी प्रकार जो है उनके अंदर शुद्धता नहीं है। ఈ విధంగా పాపంను బట్టి ప్రాయశ్చిత్తం చేయాలని బలులు అర్పిస్తుంటే సంపూర్ణ సిద్ధి కలగజేయట్లేదు. కాబట్టి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. इसी रीति से जो पापों की बलि अर्पण किसी संपूर्ण रीति से वो सिद्ध नहीं हो रहे हैं, इसलिए परमेश्वर जो है एक निर्णय में वो आए हैं। యెషయా 1వ అధ్యాయము 11వ వచనం. यशायाह की पुस्तक उसका पहला अध्याय 11 वचन। యెషయా 1వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి చదువుకుందాం. यशायाह की पुस्तक पहला अध्याय और उसका 11 वचन सब मिलकर पढ़ेंगे। యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పోటేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమైనది. కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ రీతిగా దేవునికి వెక్కసం అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే చివరికి పోటేళ్ల రక్తం నాకు అవసరం లేదు, గొర్రెల రక్తం అవసరం లేదు అని చెప్పేసి దేవుడు ఈ నిర్ణయానికి వచ్చాడు. परमेश्वर जो है इस रीति से बलि अर्पण के कारण उसको रीस में आया है और वो कहता है मैं बछड़ों या भेड़ के बच्चों या बकरों के लहू से प्रसन्न नहीं होता। అయితే పాపం బట్టి ప్రాయశ్చిత్తానికి బలి అర్పించాలి. అదేవిధంగా ఎవరన్నా చేయరాని తప్పు కార్యం చేస్తే ఒక మనిషి ఇంకొక మనిషికి చెయ్యి ఇరగొట్టిండు అనుకో, మళ్ళీ ఈ చెయ్యి ఇరగొట్టబడాలి ఈ మనిషింది. देखिए इस पापों के प्रायश्चित के लिए बलि अर्पण करना है। यदि भूल चूक करके यदि किसी ने कुछ पाप किया हो, यदि किसी ने किसी का हाथ तोड़ा हो, उसके बदले में उसका हाथ तोड़ना है। ఉదాహరణకి నేను ఈ బ్రదర్ చెయ్యి ఇరగొట్టిన అనుకో, మళ్ళీ నేను చెయ్యి ఇరగొట్టించుకోవాలి. మళ్ళీ అదేవిధంగా ఉదాహరణకి ఏదైనా కొట్లాట ద్వారా నేను ఈ బ్రదర్ కన్ను పొడిచి కన్ను గాయం చేసిన అనుకో, మళ్ళీ నా కన్ను పొడిపించుకోవాలి. అదేవిధంగా ఈ కోట్లాటలో ఈయన పనులు నేను ఇరగొడితే ఈయనే మళ్ళీ నా పనులు ఇరగొట్టాల్సిందే. ధర్మశాస్త్రం ఇంత భయంకరంగా ఉంది. व्यवस्था क्या कहता है कि यदि मैं इस भाई का जो है हाथ तोड़ दूं तो वो भी मेरा हाथ तोड़ना है। यदि मैं उनके आंखों को या कुछ ठेस पहुंचा दूं, वो भी मेरे आंखों को ठेस पहुंचाना है। यदि मैं झगड़ों में उनका दांत तोड़ दूं, वो भी मेरा दांत तोड़ना है। ये व्यवस्था कहता है। కాబట్టి దీన్ని బట్టి ధర్మశాస్త్రం ఎంత భయంకరంగా ఉందో, అదేవిధంగా బలుల విషయమై అదేవిధంగా మనుషులు ఒక దాన్ని చేసిన బట్టి ఇంకో దానికి వ్యతిరేకంగా శిక్ష అనుభవించాలి. చేతికి చెయ్యి, కాలుకు కాలు, పంటికి పన్ను అని ధర్మశాస్త్రం చెప్తుంది. देखिए व्यवस्था कितना भयंकर है। जो पाप उन्होंने किया है, हाथ के बदले हाथ, आँख के बदले हाथ जो है ऐसे वो करना है। ధర్మశాస్త్రం ద్వారా మానవులను అనగా ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక కట్టడలోని పెట్టాలని దేవుడు అనుకున్నాడు, కానీ అది సంపూర్ణ సిద్ధి కలగలేకపోతుంది. అదేవిధంగా ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞలను బట్టి విధులను బట్టి పన్నుకు పన్ను కంటికి కన్ను అనే దాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఈ విధంగా కొట్లాడని ప్రజలు ఎవరున్నారు లోకంలో? అదేవిధంగా ఇట్లా కొట్లాడిన ప్రజలను బట్టి ఒకరు చెయ్యి ఇరగొడితే తాను చెయ్యి ఇరగొట్టించుకోవాలి. ఇలా వాళ్ళని లైన్గా నిలబెడితే లోకమంతా ఎంతోమంది హ్యాండిక్యాప్లతో నిండిపోతుంది.
देखिए उस व्यवस्था के कारण जो है हम देखते हैं कि यदि हम वही व्यवस्था यदि अभी होता तो हाथ के बदले हाथ पैर के बदले पैर ऐसे हम करते थे। सभी लोग संसार में बहुत सारे जो लोग हैं ऐसे ही हैंडीकैप जो है या अपंग दिखाई पड़ते थे। అయితే దీన్ని బట్టి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. బలులు నాకు ఇష్టం లేదు కానీ నేనే తిరిగి వాళ్ళ కోసం బలి అయిపోతా అని లోకానికి వచ్చాడు. परमेश्वर ने ऐसा एक निर्णय लिया है जो जो बलि अर्पण कर रहा मैं किसी प्रकार से संतुष्ट नहीं हूँ, मैं ही पर इस जगत के लिए मैं बलि अर्पण हो जाऊंगा, ऐसे ऐसा उसने निर्णय लिया है। ఏ రీతిగా అయితే జరిగిన సంఘటనలో అనగా 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం జరిగిన సంఘటనలో దండము చనిపోయిన బాలుని లేపకపోవడం కారణం బట్టి ఎలీషానే చనిపోయిన బాలుని దగ్గరికి వచ్చాడు. देखिए जिस तरह से हमने दूसरे राजा की पुस्तक उसका 4th अध्याय में पढ़ा है, उस छड़ी के कारण जो है उस बालक जो है उठने पड़ा उठा नहीं, उसी कारण जो है एलीशा स्वयं जो है उस बालक के पास वो चला जाता है। ఈ చనిపోయిన బాలుడు ఎవరిని గుర్తు చేస్తున్నాడు లేకపోతే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడని చెప్పాను. देखिए ये मरा हुआ जो बालक है किसके सादृश्य के नाई है और क्या हमें स्मरण में लेकर आता है? ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉన్నాడు, అదేవిధంగా లోకంలో మానవాళికి కూడా సాదృశ్యంగా ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. देखिए हम ऐसे कह सकते हैं जो जो मरा हुआ जो बालक है वो इजराइल प्रजा के सादृश्य के नाई है, इस संसार के लोग उनके सादृश्य के नाई है। అయితే మనము ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ చనిపోయిన బాలుడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలను, లోకంలో ఉన్న మానవుల్ని కదా. అదే ఈ లోకంలో ఉన్న మానవులు లేదంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా ఉన్నాడంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో రాయబడినట్టు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన వారమై ఉన్నాము. देखिए हम जो मरा हुआ जो बालक है किसके सदृश्य के नाई है? इस संसार में जो प्रजा है उसके सदृश्य के नाई है, और जो इजराइल जो प्रजा है उसके सदृश्य के नाई है। परंतु इफिसी की पत्री उसका 2रा अध्याय में हम देखते हैं कि वो जो मरे हुए जो इस संसार में जो पापी है मनुष्य के नाई उसके नाई सदृश्य के नाई है। అయితే ఈ చనిపోయిన బాలుని దగ్గరికి ఎలీషా రావడము దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు లోకంలోకి వచ్చిననే వాక్యమును జ్ఞాపకం చేయబడుతుంది. देखिए जो जो मरा हुआ जो बालक है वहाँ पर एलीशा जाता है, इसका किसके हमें दिखाई पड़ता है? जो पापियों के लिए पापी है जो है संसार में जो है उनको उद्धार देने के लिए प्रभु यीशु मसीह स्वयं जो है उनके पास जाता है, ये हमें स्मरण में लेकर आते हैं। అయితే ఈ చనిపోయిన బాలుని దగ్గరికి ఈ ఎలీషా రావడము దేన్ని జ్ఞాపకం చేస్తుంది అంటే ధర్మశాస్త్రంలో రాయబడిన క్రియను ఆయన నెరవేర్చినట్టుగా అనగా ఛాయారూపంలో చూపిస్తున్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. देखिए उस एलीशा जो है वो मरा हुआ बालक के पास वो जाता है, इसके किसके सदृश के नाई है? व्यवस्था में जो छाया रूपी दिखाई पड़ता है वो उसको पूरा करने के लिए वो उसके एक सदृश के नाई है। అందు నిమిత్తమే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం చదవాలి ఇప్పుడు. इसी निमित्त जो है रोमी की पत्री 8वां अध्याय जो है उसका जो वचन है हमें पढ़ना है। అక్కడ ఏమని రాయబడి ఉందంటే ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను అని రాయబడి ఉంది. देखिए व्यवस्था जिसने पूरा नहीं किया है उसने परमेश्वर ने पूरा किया है, उसको हम देखते हैं। అది ఎక్కడంటే 8వ అధ్యాయము 2వ వచనంలో నేను చదువుతా వినండి. క్రీస్తు యేసునందు జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. इसके जो रोमी की पुत्री 8वां अध्याय 2रा और 3रा वचन में पढ़ता हूँ, क्योंकि जीवन की आत्मा की व्यवस्था ने मसीह यीशु में मुझ पापी की और मृत्यु की व्यवस्था से स्वतंत्र कर दिया, क्योंकि जो काम व्यवस्था शरीर के कारण दुर्बल होकर न कर सकी उसको परमेश्वर ने किया, अर्थात अपने ही पुत्र को पाप में शरीर की समानता में और पाप बलि होने के लिए भेजकर शरीर में पाप पर दंड की आज्ञा दी। కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దండము లేపలేకపోయింది అనగా ధర్మశాస్త్రము మానవునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది. అదేవిధంగా దండం లేపలేకపోవడం కారణం బట్టి ఎలీషా వచ్చాడు. అదేవిధంగా మానవులకి ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి ఇయ్యలేకపోయిన కారణం బట్టి యేసుక్రీస్తు ప్రభు మానవులు చనిపోయిన మానవుని దగ్గరికి రావాల్సి వచ్చింది. देखिए जिस तरह से एलीशा की जो छड़ी है उस बालक को उठा नहीं पाई, उसके लिए एलीशा को वहाँ पे जाना पड़ा। उसी रीति से जो व्यवस्था है मनुष्य को जो है सिद्ध कर नहीं पाई, उसके कारण प्रभु यीशु मसीह संसार में आना पड़ा है। అయితే ఎలీషా వచ్చి చనిపోయిన బాలుని దగ్గరికి వచ్చి ఏం చేశాడు? देखिए एलीशा जो है मरा हुआ जो बालक है उसके पास आकर वो क्या करता है? 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం తీయండి. दूसरे राजा की पुस्तक उसका 4था अध्याय 32వ వచనం. उसका 32 वचन.
రెండు రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతా వినండి. ఎలీషా ఆ ఇంటజొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి 33వ వచనం కూడా చదువుతున్న వినండి. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి 34వ వచనం కూడా చదువుతున్న వినండి. మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను తాను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. కాబట్టి दूसरे राजा की पुस्तक 14 अध्याय 32 से लेकर 34 वचन तक पढ़ता हूँ। जब एलीशा घर में आया तब क्या देखा कि लड़का मरा हुआ उसकी खाट पर पड़ा है। तब उसने अकेले भीतर जाकर द्वार बंद किया और यहोवा से प्रार्थना की। तब वो चढ़कर लड़के के पर इस रीति से लेट गया कि अपनी मुंह उसके मुंह से और अपनी आंखें उसकी आंखों से और अपनी हाथ उसके हाथों से मिला दिया और वो लड़के पर पसर गया। तब लड़का की देह में गर्मी होने लगी। అయితే ఇది ఎలీషా వచ్చి చనిపోయిన బాలుని మీదకి వచ్చి ఏం చేశాడంటే, చనిపోయిన బాలుడు ఇలా ఎల్లెక్కల పడుకున్నాడు అనుకో, ఆ ఎలీషా ఆయన మీద బోర్లా పడుకున్నాడు. బోర్లా ఏ విధంగా పడుకున్నాడంటే నోరుకు నోరు ఆనిచ్చాడు, చేతులకు చేతులు ఆనిచ్చాడు, కాళ్ళకు కాళ్ళు ఆనిచ్చాడు. ఇది దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే, ఇంతకుముందు మనం నిర్గమకాండం 21వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, కంటికి కళ్ళు, పంటికి పళ్ళు, చేతికి చేతి, గాయంలకు గాయము, దెబ్బకు దెబ్బ, వాతకు వాత అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. यहाँ पर एलीशा जो है उस जो लड़का जो है लेटा हुआ था उसके ऊपर ऐसा पसरा है कि उसका मुंह उसके मुंह से, उसकी अपनी आंखें उसकी आंखों से, अपना हाथ उसके हाथों से ऐसा वो लेटा है। और यह हमें क्या पड़ता है जो है निर्गम पुस्तक 21 अध्याय में हम देख के आंखों के बदले आँख, पाँव के बदले पाँव, हाथ और जो हाथ के बदले हाथ, ये सब जो घाव के बदले घाव उसका है हमें दिखाई पड़ता है। ఈ రీతిగా ఎలీషా ఏ విధంగా అయితే ఆ చనిపోయిన బాలుని మీద పడుకొని చేతికి చేతి ఆనిచ్చి, కంటికి కన్ను ఆనిచ్చి, నోరుకు నోరు ఆనిచ్చి, కాలుకి కాన ఆనిచ్చి ఆయన ప్రాణంకు ఏ విధంగా జీవం కలగజేశాడో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా చనిపోయిన మనము అనగా పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనల్ని రక్షించడం కోసము మనం చేసిన చేతుల పాపములు బట్టి ఆయన చేతులకు గాయముల కొరకు అప్పగింపబడాయి. అదేవిధంగా మనం కాళ్ళతో చేసిన పాపములు బట్టి ఆయన కాళ్ళు గాయములకు అప్పగింపబడ్డాయి. ఆ విధంగా మన ప్రాణము దేనికంటే దోష శిక్షకు గురైవలసిందే. ఆ విధంగా మనము పాపముల చేత చనిపోయాము కాబట్టి ఈ ప్రాణం కాపాడడానికి ఆయన ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. देखिए यहाँ पर एलीशा जो है उसके उस बालक के जो है मुंह से मुंह लगाता है, आँख से आँख लगाता है, हाथों से हाथ लगाता है। उसके लिए उसे प्रभु यीशु मसीह हम इस संसार में जो है हमारे पापों के कारण जो है हमने जो हमारे हाथों से जो पाप किया है उसके कारण उस हाथों में खिले ठोके गए। हमारे जो पैरों ने जो पाप किया था उसके कारण उसके पैरों पे खिले ठोके गए। और इतने हमारे अपराधों के कारण जो है उस कली क्रूस पर उन्हें अपना जो है इतने वेदना को दुखों को उसने सहा है। దీన్ని బట్టి మీకు అర్థమైందా దండము ఎందుకు దేవుడు దండం ద్వారా అద్భుతం చేయించలేదో? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. इसके द्वारा जो है उस छड़ी के द्वारा परमेश्वर ने अद्भुत काम क्यों नहीं कर पाया है, इस बात को हम इस बातों से हमें स्मरण में लेकर आता है। యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఎలీషా తర్వాత రాబోతున్నాడు. అదేవిధంగా చనిపోయిన మానవులు ఆ చనిపోయిన బాలునికి సాదృశ్యంగా ఉన్నారు. ఆ విధంగా ఎలీషా ద్వారా దేవుడు ఆ చేతికి చేతి అనిచ్చి, కాళ్ళు కానాలనిచ్చి అద్భుతం చేసి చనిపోయిన బాలుని లేపి బైబిల్ వాక్యంలో రాయబెట్టిండాడు. అదేవిధంగా దాని సాదృశ్య రూపంకి మనము అర్థం చేసుకొని ఈ యేసుక్రీస్తు ప్రభు కూడా లోకంలో మానవుల్ని రక్షించడం కోసం సిలువలో చేతులకు మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. ఈ రీతిగా మన ప్రాణమును నరకం నుండి తప్పించడానికి ఆయన ప్రాణం పెట్టి మన ప్రాణం బ్రతికించాడు. देखिए एलीशा जो है एक एलीशा के बाद प्रभु यीशु मसीह आने वाले हैं। जिस तरह से एलीशा ने वहाँ पे उस बालक के साथ जो किया है, उसके मुंह के बदले मुंह और अपने आंखों से आंखें और उसने पैरों के बदले पैर ऐसा उसने रखा है। उसी रीति से प्रभु यीशु मसीह हमारे अपराधों के कारण, हमारे पापों के कारण इस संसार में हमारे निमित्त जो है उस पैरों को उसके हाथों को उसके पैरों को जो है घायल किया गया। और हमें जो हमारे जो पापों के कारण हम जो है मरे हुए थे, उस पाप के नाश में जाने वाले थे, उसके कारण हमें बचाने के लिए प्रभु आने वाला है। ఆ విధంగా మనల్ని రక్షించాడు. అదేవిధంగా ఎలీషా ఏ రీతిగా అయితే ధర్మశాస్త్రంలో ఉన్న క్రియను చూపించాడో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా ధర్మశాస్త్రంను నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. जिस तरह से एलीशा ने उस व्यवस्था को उसने दिखाया है, उसी प्रभु यीशु मसीह ने उस व्यवस्था को पूरा किया है। మత్తయి సువార్త 5వ అధ్యాయము मत्ती सुसमाचार उसका 5वां अध्याय, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. मत्ती सुसमाचार 5वां अध्याय उसका 17वां वचन నేను చదువుతున్న గమనించండి.
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితేనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. मत्ती सुसमाचार 5वां अध्याय 17 वचन, यह न समझो कि मैं व्यवस्था या भविष्यवक्ताओं की पुस्तक को लोप करने आया हूँ, लोप करने नहीं परंतु पूरा करने आया हूँ. కాబట్టి ఈ రీతిగా సిలువలో చేతులకు కాళ్ళకి గాయములను అప్పగించుకొని యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రంని నెరవేర్చాడు, ఆ రీతిగా మనల్ని రక్షించాడు. देखिए उसी रीति से प्रभु यीशु मसीह अपने पैरों को, हाथों को और जो है उसने हमारे लिए वहाँ पर उस कली क्रूस पर सौंप दिया है. इसीलिए से इस व्यवस्था को उसने पूरा किया है. అక్కడనేమో నెరవేర్చాడు ధర్మశాస్త్రము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో కొట్టివేశాడు. देखिए उसने वहाँ पर व्यवस्था को पूरा किया है. और इब्रानी की पत्री में 10वां अध्याय में हम देखते हैं कि उसे निकाल दिया है. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతూ వినండి. ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. 10:9 వచనం. क्षमा चाहता हूँ. इब्रानी की पत्री 10वां अध्याय 9 वचन, फिर यह भी कहता है कि देख मैं आ गया हूँ ताकि तेरी इच्छा पूरी करूँ. अत वो पहले को उठा देता है ताकि दूसरे को नियुक्त करे. కాబట్టి ఈ రీతిగా ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఆ విధంగా మనల్ని రక్షించిన కారణం బట్టి ఈరోజు మనము ఆయనని ఆరాధించాలి, గణపరచాలి. देखिए इस रीति से उसने व्यवस्था को पूरा किया है और इसी से उसने हमें उस पाप से जो है मुक्ति दिया है. इसीलिए हमें उसकी आराधना करना है. కాబట్టి ఇంతకుముందు మనం ఏం చూసుకున్నాము, ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసాడనే వాక్యాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి, గణపరచాలి. देखिए इसके पहले हमने देखा है जो व्यवस्था जो है जो नहीं कर पाया वो जो है परमेश्वर ने, प्रभु यीशु मसीह ने किया है. उसके निमित्त जो है हमें प्रभु की जो है आराधना करना है. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ అధ్యాయము 25వ వచనంలో మనం ఏం చదువుకున్నాము? इब्रानी की पत्री उसका 9वां अध्याय 25 वचन में हमने क्या पढ़ा है? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో మనం ఏం చదువుకున్నాము? इब्रानी की पत्री 7वां अध्याय 25 वचन में हमने क्या पढ़ा है? ఈయన తన ద్వారా దేవుని యుద్ధకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక ఈయన వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. इब्रानी की पत्री 7वां अध्याय 25 वचन, इसीलिए जो उसके द्वारा परमेश्वर के पास आते हैं वो उनका पूरा पूरा उद्धार कर सकता है क्योंकि वह उनके लिए विनती करने को सर्वदा जीवित है. కాబట్టి ఈయన ఇక్కడ ఏమని రాయబడింది ఈ యేసుక్రీస్తు ప్రభు గురించి అంటే, यहाँ पर प्रभु यीशु मसीह के विषय में क्या लिखा है? వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని రాయబడింది. वो देखिए वो पूरा पूरा उद्धार करने के लिए वो सामर्थ्य है, ऐसा लिखा है. సంపూర్ణంగా రక్షించుటకు అనే మాటకి మనము ఉల్టా దాన్ని అనగా వ్యతిరేకంగా మనం ఒకసారి ఆలోచిస్తే దానికి ఏం అర్థం వస్తుంది అంటే, देखिए पूरा पूरा जो है उद्धार करना, इसका विरोध में यदि विचार करें वो क्या आता है? దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే అసంపూర్ణముగా ఇంకొకటి రక్షించడానికి ప్రయత్నించిందని మనం అర్థం చేసుకోవాలి. देखिए अपूर्ण जो है उसको उद्धार देने के लिए उसने प्रयत्न किया है, ऐसे हम समझ सकते हैं. ఆ సంపూర్ణంగా రక్షించడానికి ప్రయత్నం జరిగింది కానీ అసంపూర్ణం అయిపోయింది అది. देखिए वो पूरा जो है उद्धार देने के लिए उसने प्रयत्न किया है परंतु वो अपूर्ण रह गया है, हम देख सकते हैं. అది ఎక్కడ మనం చదువుకుంటున్నాం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం ఎవరైనా చదవండి. इब्रानी की पत्री 7वां अध्याय 18 और 19 वचन कोई पढ़िए. దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిన. చాలండి. इब्रानी की पत्री 7वां अध्याय 18 और 19 वचन पढ़ता हूँ. इसी प्रकार पहली आज्ञा निर्बल और निष्फल होने के कारण लोप हो गई, इसलिए कि व्यवस्था ने किसी बात की सिद्धि नहीं की और उसके स्थान पर एक ऐसा उत्तम आशा की गई जिसके द्वारा हम परमेश्वर के समीप जा सकते थे. ఇక్కడ ఏమని రాయబడిందంటే ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు అని రాయబడింది. यहाँ पर जो है व्यवस्था कहता है जो व्यवस्था जो है पूर्ण रीति से जो सिद्ध नहीं की गई, क्योंकि हम देख सकते हैं. అదే వచనంను మనం ఆధారం చేసుకొని ఇంకా ముందుకెళ్తే इसी वचन को आधारित करते हुए यदि हम आगे जाएंगे 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఏముంది? సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని రాయబడింది. इब्रानी की पत्री 7वां अध्याय और 25 वचन में क्या लिखा है? उसने पूरा पूरा उद्धार किया है
ऐसे वो सामर्थ्य परमेश्वर है। ధర్మశాస్త్రమేమో సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా మానవుల్ని రక్షించాడు. देखिए वो व्यवस्था जो है पूरी रीति से जो है सिद्धि में नहीं लेकर आया है, परंतु प्रभु यीशु मसीह पूरा पूरा उद्धार वो दिया है, ऐसे దీన్ని देख బట్టి सकता है। మనము యుద్ధకాలంలో మనము ఆయనను ఆరాధించాలి, గణపరచాలి. और इसके कारण जो है हम आज सुबह के समय में उसकी आराधना करना है, उसकी महिमा करना है। కాబట్టి దీన్ని బట్టి మనకు ఏం తెలియజేయబడుతుందంటే और इसके द्वारा हमें యేసుక్రీస్తు क्या ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి అనగా ఆజ్ఞలను నెరవేర్చి మనల్ని రక్షించాడు. देखिए इसके द्वारा हमें क्या पता चलता है, प्रभु यीशु मसीह ने व्यवस्था को जो है लोप करते हुए और उसको जो है उसकी आज्ञा को पालन करते हुए हमें उद्धार करने के लिए आया है। ఇప్పుడు ధర్మశాస్త్రముకు కాదు కానీ కృపకే మనము బద్ధులమై ఉన్నాము. देखिए हम व्यवस्था के अधीन नहीं परंतु उसके अनुग्रह के अधीन है। రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఎవరైనా చదవండి. रोमी की पत्री उसका 6वां अध्याय 14 वचन। రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు रोमी की पत्री కృపకే 6वां గాని अध्याय 14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చాలండి. కాబట్టి మనం ఆరాధన చేయాలి. इसीलिए रोमी की पत्री 6वां अध्याय 14 वचन, तब तुम पर पाप की प्रभुता न होगी क्योंकि तुम व्यवस्था के अधीन नहीं और अनुग्रह के अधीन ही हो, इसीलिए हम जो है प्रभु की जो है आराधना करना है। ఇప్పుడు జరిగిన సంఘటనలోనికి మళ్ళీ వద్దాం. इसीलिए जो बातें हुई है जो उसके पास हम फिर से आते हैं। ఎలీషా చనిపోయిన బాలుని దగ్గరికి వచ్చి మొహం మీద పెట్టి మొహము, తర్వాత కళ్ళకు కన్ను ఆనిచ్చి, నోరుకు నోరు ఆనిచ్చి, చేతులకు చేతులు ఆనిచ్చి, కాళ్ళకు కాళ్ళు ఆనిచ్చి చనిపోయిన బాలుని ఏ విధంగా లేపాడో యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువలో ఆయన అవయవములకు గాయాలకు అప్పగించుకొని మనల్ని కూడా ఆ రీతిగా పాపం నుంచి రక్షించాడని మనం చూసుకున్నాం. देखिए जिस तरह से एलिशा ने उस बालक को जो है मरा हुआ जो बालक है उसको जो है आंखों के बदले आँख, मुंह से मुंह उसने लगाया है, पैर के उससे पैर लगाया है, उसी रीति से जो प्रभु यीशु मसीह उस कली क्रूस पर हमारे लिए उसने उस हाथों को पैरों को हमारे लिए उस घायल किया गया ताकि हम जो पाप में मरे हुए थे हमें उद्धार देने के लिए उसने सारी बातें किया है। 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 36వ వచనం ఎవరైనా చదవండి. 35వ వచనం. दूसरे राजा की पुस्तक 14 अध्याय और उसका 35 वचन कोई पढ़िए। यहाँ पर हम देखते हैं दूसरे राजा की पुस्तक 14 अध्याय उसका 35 वचन, तब बोझ से छोड़कर उस घर में इधर उधर टहलने लगा और फिर चढ़कर लड़के पर पसर गया, तब लड़के ने 7 बार छींका और अपनी आंखें खोली। ఇక్కడ మనము చదివింది గమనించాల్సింది ఏంటంటే यहाँ पर पढ़ा हुआ जो बात है हमें ध्यान करने की बात क्या है, ఆ పిల్లవాడు ఏం చేశాడంటే 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను అని రాయబడింది. देखिए उस लड़के ने क्या किया है, 7 बार छींक कर अपनी आंखें उसने खोली है। ఏ విధంగా అయితే ఆ చిన్న బాలుడు 7 సార్లు తుమ్మి కళ్ళు తెరిచి బ్రతికాడో అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువలో 7 మాటలు పలికి మనకు రక్షణ ఇచ్చాడు. और जिस तरह से इस बालक ने 7 बार छींका है उस छींक कर वो उठा है, उसी रीति से प्रभु यीशु मसीह जो है हमारे लिए उस कली क्रूस पर 7 बातों को उसने कहा है। దాన్ని బట్టి మనము ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలి, గణపరచాలి. और उस बातों के कारण आज जो है उसके सुबह के समय में उसकी आराधना करना है, उसकी महिमा करना है। అయితే లాస్ట్ చివరి వచనం 37వ వచనము ఎవరైనా చదవండి. और आखिरी में 37 वचन कोई पढ़िए। అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. 4 अध्याय दूसरे राजा की पुस्तक 14 अध्याय 37 वचन, वो भीतर गई और उसके पांवों पर गिर भूमि पर झुककर दंडवत किया, फिर अपने बेटे को उठाकर निकल गई। ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆమె లోపలికి వచ్చి కాళ్ళ మీద సాష్టాంగ పడింది అని రాయబడింది. यहाँ पर क्या हम देख सकते हैं, वो भीतर आकर उसके पांव पर गिरी और भूमि पर झुककर दंडवत किया है, इस बात को हम देख सकते हैं। ఎవరి తల్లి అయినా కుమారుడు చనిపోయినప్పుడు తిరిగి లేచినప్పుడు ఎవరి ద్వారా లేచబడాడో ఆ అద్భుతం చేసిన వానికి సాష్టాంగ పడి నమస్కారం చేస్తారా చేయరా? देखिए किसका जो लड़का है वो मरा पड़ा है और किस व्यक्ति के द्वारा जो है वो उठा है, क्या उस व्यक्ति के पास जाकर हम दंडवत करेंगे कि नहीं? అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువలో తన శరీరాన్ని బలి చేసి మనల్ని రక్షించాడు కాబట్టి ఏ రీతిగా అయితే ఆ షునేమి పట్టణంలో ఉన్న స్త్రీ ఎలీషా ఎదుట సాష్టాంగపడి ఆ కృతజ్ఞత తెలిపిందో అదేవిధంగా మనము కూడా ఆయన శిలువ బలి ద్వారా మనం రక్షింపబడ్డ కారణం బట్టి ఆయన ఎదుట సాష్టాంగపడి మనం ఆయనకు ఆరాధన చెల్లించవారిగా ఉన్నాము. देखिए जिस तरह से प्रभु यीशु मसीह हमारे पापों के कारण उस कली क्रूस पर मारे गए हैं, उसी रीति से जिस तरह से शूनेमी स्त्री है
उस बच्चे को जो है जिस एलिशा ने जो उठाया है उसके पास जाकर वो दंडवत करती है। उसी रीति से जिस प्रभु यीशु मसीह ने हमारे पापों के कारण हमारे पापों से छुटकारा उस हमारे पापों के कारण क्रूस पर मारे गए हैं, उसके निमित्त हमें क्या करना है? उसकी स्तुति आज की आराधना करना है, उसे दंडवत करना है। ఇందు నిమిత్తమే ఒక వచనం చదువుకుందాం. కీర్తన 51వ అధ్యాయము. और इसके निमित्त जो है एक वचन पढ़ेंगे भजन संहिता उसका 51, కీర్తన 51వ అధ్యాయము 16వ వచనం. भजन संहिता उसका 51वां अध्याय 16 वचन। నీవు బలిని కోరువాడవు నీవు కావు, బలిని కోరువాడో కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు దహన ఇష్టమైనది బలి కాదు, నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. చాలండి. इस भजन संहिता उसका 51वां अध्याय 16 और 17 वचन पढ़ता हूँ। क्योंकि तू मेल बलि से प्रसन्न नहीं होता, नहीं तो मैं देता, ओम बलि से भी तू प्रसन्न नहीं होता, टूटा मन परमेश्वर के योग्य बलिदान है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు బలి అర్పించమని కోరట్లేదు, కానీ విరిగిన మనసు అనగా దేవుడు నన్ను రక్షించాడని చెప్పి హృదయపూర్వకంగా విరిగిన మనసుతో దేవుని ఆరాధించాలని కోరుతున్నాడు. देखिए प्रभु यीशु मसीह हमें जो है बलि अर्पण हमारे से चाह नहीं रखता है, परंतु जो टूटे मन से जो है जो प्रभु यीशु मसीह ने हमारा उद्धार किया है उस टूटे मन से उसकी आराधना करे, ये प्रभु चाह रखता है। ధర్మశాస్త్రం పాపిని దండిస్తుంది, కానీ కృప పాపిని చూసి అయ్యో అని రక్షిస్తుంది. देखिए व्यवस्था जो है पापियों को जो दंड देती है, परंतु अनुग्रह जो है उसकी कृपा जो है पापी को देखकर और उसको उद्धार करता है। కాబట్టి దీన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధిద్దాం, గణపరుద్దాం. और इस बातों के कारण प्रभु यीशु मसीह की जो है हम आराधना करेंगे, उसकी महिमा करेंगे। మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడింది, కానీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృప అనుగ్రహింపబడ్డది మనకు. देखिए मूसा के द्वारा व्यवस्था जो है हमें दिया गया है, परंतु प्रभु यीशु मसीह के द्वारा अनुग्रह जो है हमें मिला है। కృపా సత్యములు ఒకదాన్ని ఒకటి పెను వేసుకొని ముద్దు పెట్టుకున్నాయని రాయబడింది. देखिए कृपा और जो अनुग्रह है एक से मिलकर एक दूसरे से जो चूमे है हमें वो दिखाई पड़ता है। కృపనేమో యేసుక్రీస్తు ప్రభుని చూపిస్తుంది, సత్యం అంటే ధర్మశాస్త్రంకి చూపిస్తుంది. देख कृपा है जो है प्रभु यीशु मसीह को दिखाता है और सत्य जो है व्यवस्था को दिखाता है। మన ఆరాధన అంశం ఏంటి? వారిని సంపూర్ణంగా రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు. దానికి వ్యతిరేకంగా ఇంకొకటి ఏముండే అని అంటే, సంపూర్ణ సిద్ధి ధర్మశాస్త్రం చేయలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా మనుషులను రక్షించాడు. అందుని బట్టి మనం ఆయనను ఆరాధించాలి, గణపరచాలి. देखिए पूरा उद्धार देने के लिए प्रभु यीशु मसीह ने हमारे लिए आए हैं, और पूर्ण सिद्धि है जो है व्यवस्था नहीं कर सकता, परंतु सिद्ध करने के लिए प्रभु यीशु मसीह संसार में आए हैं। इसी निमित्त जो है हम उसकी आराधना करने वाले हैं। రండి, షునేమి పట్టణంలో ఆ స్త్రీ ఎలీషా ఎదుట సాష్టాంగపడి ఏ విధంగా కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించిందో, అదే రీతిగా మనల్ని రక్షించిన యేసుక్రీస్తు ప్రభును కూడా మనము ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయనను ఆరాధిద్దాం, గణపరుద్దాం. देखिए जो सुनेमी स्त्री है जिस तरह से एलिशा को जो है उसको उसके पैरों के ऊपर गिर कर उसको दंडवत करती है, साष्टांग प्रणाम करती है, उसी रीति से प्रभु यीशु मसीह जो हमें हमारे पापों का हमें जो उद्धार हमें दिया है, हमारे पाप कर्म कुछ कली क्रूस पर मारे गए हैं, उनके निमित्त जो है उस सुनेमी स्त्री की नाई प्रभु यीशु मसीह की आराधना और उसके साष्टांग प्रणाम